ఆదికాండం 42వ అధ్యాయం యొక్క సారాంశం. ధాన్యం కోసం ఐగుప్తుకు పయనం. కనానులో తీవ్రమైన కరువు రావడంతో యాకోబు తన 10 మంది కుమారులను ధాన్యం కొనడానికి ఐగుప్తుకు పంపుతాడు. కానీ చిన్న కుమారుడైన బెన్యామీనుకు హాని జరుగుతుందేమోనని అతనిని ఇంట్లోనే ఉంచుతాడు. యోసేపును కలవడం. అన్నలు ఐగుప్తుకు వచ్చి అక్కడి అధికారి అయిన యోసేపుకు సాష్టాంగ నమస్కారం చేస్తారు. ఇది యోసేపు చిన్నప్పుడు కన్న కల నెరవేర్పు. యోసేపు వారిని గుర్తుపడతాడు, కానీ వారు అతడిని గుర్తుపట్టలేరు. యోసేపు పరీక్ష. యోసేపు తన అన్నలను గుర్తుపట్టినా వారిని వెంటనే క్షమించకుండా వేగుల వారిని, గూఢచారులని నిందించి పరీక్షించాలనుకుంటాడు. బెన్యామీనును తీసుకురావాలనే షరతు. యోసేపు తన అన్నలలో షిమ్యోనును బంధించి జైలులో ఉంచి మిగిలిన వారు తమ నిజాయితీని నిరూపించుకోవడానికి చిన్న తమ్ముడైన బెన్యామీనును తీసుకురావాలని షరతు పెడతాడు. షిమ్యోను బందీ మరియు పశ్చాత్తాపం. అన్నల నిజాయితీని పరీక్షించేందుకు షిమ్యోనును బంధించి మిగతా వారిని ధాన్యంతో పంపుతాడు. పూర్వం యోసేపుకు చేసిన అన్యాయం వల్లే తమకి శిక్ష పడుతోందని అన్నలు పశ్చాత్తాపపడతారు. యోసేపు వారికి తెలియకుండా వారి డబ్బును తిరిగి వారి సంచులలోనే పెట్టి పంపిస్తాడు. సంచులలో రూపాయలు. ఇంటికి తిరుగు ప్రయాణమైన అన్నలు దారిలో ఒక సత్రం వద్ద తమ గాడిదలకు మేత వేసేందుకు సంచి విప్పగా ధాన్యం కోసం ఇచ్చిన రూపాయలు తిరిగి తమ సంచిలోనే ఉండడం చూసి భయపడతారు. మరలా వారు తిరిగి ఇంటికి వెళ్ళి తమ సంచులన్నీ ఖాళీ చేస్తున్నప్పుడు ప్రతి సంచిలోనూ డబ్బులు ఉండడం చూసి వారు మరియు వారి తండ్రి యాకోబు చూసి భయపడతారు. యాకోబు వేదన. కుమారులు కనానుకు తిరిగి వచ్చి జరిగినదంతా చెప్పినప్పుడు యాకోబు ఎంతగానో విలపిస్తాడు. యోసేపు లేడు, షిమ్యోను లేడు, ఇప్పుడు బెన్యామీనును కూడా తీసుకొని పోవుదురా అని దిగులు పడతాడు. రూబేను హామీ. పెద్ద కుమారుడైన రూబేను తన తండ్రితో మాట్లాడుతూ, నేను బెన్యామీనును తిరిగి నీ వద్దకు తేకపోతే నా 2 కుమారులను చంపుము అని బెన్యామీను బాధ్యతను తాను తీసుకుంటానని నమ్మకం చెప్తాడు. యాకోబు నిరాకరణ. రూబేను హామీ ఇచ్చినప్పటికీ యాకోబు ఒప్పుకోక బెన్యామీనుకు ఏమైనా హాని జరిగితే తాను దుఃఖముతో సమాధిలోనికి దిగిపోతానని అతడిని ఐగుప్తుకు పంపడానికి ఒప్పుకోడు. ఈ అధ్యాయం నుండి మనం గ్రహించవలసిన మరికొన్ని ముఖ్యమైన విషయాలను ఇప్పుడు చూద్దాం. యోసేపు కన్నీళ్లు. తనను అమ్మివేసినందుకు అన్నలు పశ్చాత్తాపపడుతూ మాట్లాడుకోవడం చూసి యోసేపు మనసు తలక్రిందులై వారికి తెలియకుండా పక్కకు వెళ్ళి ఏడుస్తాడు. 3 రోజుల జైలు శిక్ష. మొదట వారిని పరీక్షించడానికి యోసేపు అన్నలందరినీ 3 రోజుల పాటు జైలులో బంధిస్తాడు. దేవుని భయం. సంచిలో డబ్బులు చూసిన అన్నలు దేవుడు మనకు ఈ విధంగా ఎందుకు చేశాడు అని భయంతో వణికిపోతారు. ద్విభాషీ ఉపయోగం. యోసేపుకు హెబ్రీ భాష వచ్చినా అన్నలు తనను గుర్తుపట్టకూడదని ఒక ద్విభాషీ ట్రాన్స్లేటర్ ద్వారానే వారితో మాట్లాడతాడు. రూబేను హెచ్చరిక. మనం ఆ బాలునికి హాని చేయవద్దని నేను చెప్పలేదా అని రూబేను మిగతా అన్నలను మందలిస్తూ తమ పాపమే తమను వెంటాడుతోందని గ్రహిస్తాడు. పాపపు అనిశ్చితి. ఎంతకాలం దాచినా మనం చేసిన తప్పు మన మనస్సాక్షిని వెంటాడుతూనే ఉంటుందని అన్నలు పడిన భయమే దీనికి నిదర్శనం. దేవుని ప్రణాళిక. మనుషులు కీడు చేయాలని తలంచినా దేవుడు దాని ద్వారానే శ్రేష్టమైన కార్యాన్ని నెరవేరుస్తాడు. క్షమాగుణం. అధికారం చేతికి వచ్చినా పగ తీర్చుకోకుండా ప్రేమతో అన్నలను మార్చాలని యోసేపు ప్రయత్నించడం ఆయన క్షమాగుణానికి ప్రతీక. అధ్యాయం యొక్క ముగింపు. దేవుని ప్రణాళిక నెరవేర్పు, పాప పశ్చాత్తాపం. కరువు వల్ల ఐగుప్తుకు వచ్చిన అన్నలు యోసేపు కాళ్లపై పడడంతో ఆయన కలలు నిజమై వారంతా పశ్చాత్తాపపడ్డారని తెలుసుకోవచ్చు.